నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్ జీవోల దహనం. ఫిర్యాదులు లేని జిల్లాగా నంద్యాలను రూపుదిద్దాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. అల్మాన్పేట ఘటన, అమాయకులపై కేసులు పెట్టవద్దు, ముస్లిం ఫెడరేషన్ డిమాండ్. శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 2,64,000 రూపాయల విరాళం. ఈ నెల 20వ తేదీ మెడికల్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చిన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. నంద్యాలలో హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధం. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ సునీల్ శరణ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ జీవో కాపీలను నాయకులు దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గౌస్, వెంకటలింగం, సీనియర్ నాయకులు తోటమద్దులు మరియు మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ఈ లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చిందని విమర్శించారు. స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల కార్మికులు యూనియన్లు పెట్టుకునే సమ్మె చేసే హక్కులను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పాత 44 చట్టాలను కొనసాగించాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులను పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా కార్మికులను ఏకం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై భారీ స్థాయిలో పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జైలాన్, వెంకట్రావు, పాములేటి, డిపి హుసేని, వెంకటరమణ, దేవరాజు, నాగేంద్ర, చంద్రశేఖర్ మరియు సుమారు 50 మంది కార్మికులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. స్వాతంత్రం కాడికి ముందు సాధించుకునే 44 చట్టాలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 4 లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మికులకు కడుపు కొట్టే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్మికులకు అందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లనే ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ, అట్లనే ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం వాళ్ళకందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శుక్రవారం రోజు ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేదంటే మీకు ఇప్పుడు అధికారం వచ్చింది, రాబోయే కాలంలో సిఐటిగా కార్మికులందరూ అందరినీ కూడగట్టి మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు కూడా వస్తుందని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ, ఈ రోజు ఆ 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేయడము జరుగుతూ ఉంది. కార్మికులకు నష్టం కలిగించేటటువంటి 4 లేబర్ కోడ్లను నిన్నటి నుంచి అమల్లోకి తెచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు అనేక పోరాటాలు చేసి
సాధించుకునే 44 చట్టాలు తీసేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా పారిశ్రామికవేత్తలకు, యజమానులకు, బడాబడి పెట్టుబడిదారులకు ఉపయోగపడే లేబర్ కోడ్లు తప్ప కార్మికులకు ఉపయోగపడేటువంటి లేబర్ కోడ్లు కాదు. ఈ లేబర్ కోడ్లలో కనీస వేతనం అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, నిరసనలు తెలియజేసే హక్కు లేదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు ఈరోజు 4 లేబర్ కోడ్లలో పెట్టింది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా నిన్న ఈరోజు CI2 పిలుపు మేరకు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం తన బుద్ధి చూపించి ఈరోజు కార్మికుల కడుపులు కొట్టే పద్ధతిలో, కార్మికుల హక్కులు కాలరాసే పద్ధతిలో ఈ 4 కోడ్లు అమలు చేయడం అనేది చాలా దుర్మార్గం. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు CI2గా పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ లేబర్ కోడ్ల కాపీలను దగ్ధం చేయడం జరుగుతుంది. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పూర్తి స్థాయిలో పరిష్కరించి ప్రజా ఫిర్యాదులు లేని జిల్లాగా నంద్యాలను తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో DRO రామునాయక్, RDOలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎదురయ్యే సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు RDOలు తప్పనిసరిగా జిల్లా కేంద్రంలో నిర్వహించే PGRS కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో ప్రతి నెలలోని శుక్రవారాల్లో నియోజకవర్గాల వారీగా ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేక PGRS కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒకే వారంలో అన్ని సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాకపోవడంతో నెలలోని అన్ని శుక్రవారాల్లో ఒకే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సమస్యలను సమగ్రంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. కడప నగరంలోని అల్మాన్పేట సర్కిల్ వద్ద ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనలపై ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, అమాయకులను వేధించవద్దని కోరుతూ ఫెడరేషన్ ప్రతినిధులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో RDOకు వినతి పత్రం అందజేశారు. దశాబ్దాలుగా భిన్నత్వంలో ఏకత్వానికి నిలయంగా ఉన్న అల్మాన్పేట వంటి ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మరియు న్యాయవాద సంఘాలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ బాషా మరియు యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ సోహెల్ రాణా మాట్లాడుతూ గొడవకు అసలు కారకులైన వారిని గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘర్షణతో సంబంధం లేని విద్యార్థులు, మైనర్లు మరియు యువకులను కేవలం అనుమానంతో పోలీసులు వేధించకూడదని, అక్రమ కేసులు పెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను విజ్ఞప్తి చేశారు. నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా వెంటనే పీస్ కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని గుర్తించి వారిపై కఠిన చట్టాలను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ముల్లా ఖాజా హుసేన్ మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కడప నగరంలో మే నెల మొన్న 9వ తేదీ ఒక దుస్సంఘటన జరగడం జరిగింది. దానికి తీవ్రంగా చింతిస్తున్నాము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. ఎందుకంటే ఇటువంటి దుస్సంఘటనలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు ఈరోజు మొన్న మత సామరస్యానికి ప్రతీక అయిన అల్మాస్పేట నందు మొన్న జరిగిన గొడవలలో అమాయకులపై మరియు విద్యార్థులపై, ఎవరైతే విద్యార్థి యువకులు ఉన్నారో వారిపై ఎటువంటి కేసులు
నమోదు చేయకుండా పోలీసు వారు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అదేవిధంగా దీనిపై అక్కడ ఉన్న ముస్లిం సంఘాలు కానీ మరియు ఇతర సంఘాలు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ న్యాయవాదుల సంఘాలు కానీ న్యాయపరంగా వీళ్లకు ఒక న్యాయ సలహాలు ఇవ్వాలని చెప్పి మరియు న్యాయ సహాయం చేయాలని చెప్పి కూడా మేము ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కోరుతున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. అటువంటి సంఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని చెప్పి గట్టిగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఈ దుష్ప్రభావాలు జరుగుతున్నాయో, మత సామరస్యాన్ని దెబ్బతీసే ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయో వాటిపై కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. వెంటనే అక్కడ కడప నగరంలో పీస్ కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక జిల్లా కలెక్టర్ అయినా స్థానిక ఎస్పీ గారు అయినా సరే వెంటనే పీస్ కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలి, మత సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మేము కోరుతున్నాం. మొన్న 9వ తేదీన కడప నగరంలో ఏదైతే సంఘటన జరిగిందో దానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు. మన ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఉంటాము. ఇలాంటి నగరంలో, కడప నగరంలో పెద్ద దర్గా కూడా ఉంది. ఆ దర్గాలో ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ పూజిస్తారు. అలాంటి నగరంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకరము. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొందరి ద్వేషాల యొక్క భాషలతో, స్పీచ్లతో చాలా మంది యువకులు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇటువైపు కానీ అటువైపు కానీ, ముస్లింల వైపు కానీ హిందువుల వైపు కానీ కొంతమంది కావాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఉంటారు. అలాంటి వారి రెచ్చగొట్టే దానికి మీరు లొంగిపోకండి. నేను యువతని ఒక సందేశం ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి మీ పైన కేసులు అయితే ఏ ఒక్కరు మిమ్మల్ని కాపాడేందుకు ముందుకు రారు. మీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు. కాబట్టి యువత ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందడుగు వేయండి. అక్కడ గొడవలో చాలా మంది అమాయకులు ఉన్నారు. వాళ్ళను కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా లేకుండా ఆ గొడవకి, ఆ సంఘటనకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకొని వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ చాలా మంది యువకుల్ని, ఇటువైపు ముస్లింల యువకులను కానీ హిందువుల యువకులను కానీ అన్యాయంగా కేసులను బుక్ చేస్తున్నారు. పాపం వాళ్ళ కెరీర్ వేస్ట్ అవుతుంది. వాళ్ళ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి ప్రభుత్వం కూడా, పోలీస్ అధికారులు కూడా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తే బాగుంటుంది మేము తెలియజేస్తున్నాము. సో మనం ఇక్కడ కూడా చూసినాము 2012లో కూడా నంద్యాలలో కూడా చాలా మంది యువకులు సఫర్ అయినారు. సో కాబట్టి యువకులను కొద్దిగా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి అధికారులు చేయాలని చూస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ రాకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా కూడా శిక్షించాలి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్ కొత్తూరు సుబ్బరాయుడులో వెలిసిన శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి కర్నూలు నగరం రాగమయూరి కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్, రమాదేవిల కుమారుడు, కోడలు యశ్వంత్, తేజస్విని వారి కుటుంబ సభ్యులు కేజీ వెండి మొక్కుబడిగాను వాటి నిమిత్తం 2,64,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి విరాళంగా సమర్పించారు. ఈ డబ్బు నుండి వచ్చే వడ్డీ ఆలయ అభివృద్ధికి ఉపయోగించాలని వారు కోరారు. వారికి ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఆహ్వాన పలికి ప్రత్యేక పూజలను నిర్వహించి శేష వస్త్రములు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు నారాయణ స్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సరస్వతి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాల బంద్ను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, రమేష్, ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో బంద్కు సంబంధించిన వివరాలను వారు తెలియజేశారు. AOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇండియా వారి పిలుపు మేరకు మా ఏపీ స్టేట్ అసోసియేషన్, ఏపీ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు మా నంద్యాల జిల్లాలోని మందుల షాపులన్నీ ఈ నెల 20వ తారీఖు బుధవారం రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ మొత్తం దేశవ్యాప్తంగా 12,00,000
40,000 మంది కెమిస్టులు, 4 నుంచి 5 కోట్ల మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతున్నది. మా యొక్క ముఖ్య డిమాండ్లు ఏమంటే ఆన్లైన్ ఈ ఫార్మసీ వ్యవస్థను రద్దుపరచాలి, 1వ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను అరికట్టాలి. 3వ పాయింట్ వచ్చేసి అధిక డిస్కౌంట్లు ఈ కార్పొరేట్ వారికి ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే ఈ ఫార్మసీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫార్మసీ వలన ఫస్ట్లో కోవిడ్ సమయంలో 220E అని జీవోను ప్రవేశపెట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రోగికి వాళ్ళ రెవెన్యూ పర్మిట్లో మాత్రమే 2021 లైసెన్స్ కలిగిన వారు సప్లై చేయడం, పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ వ్యవస్థను ప్రోత్సహించి ప్రజలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఫార్మసిస్టుల ప్రమేయం లేకుండా ఇళ్లకు మందులు చేరవేసి యువతను పెడదారిన పడుతున్నారు అన్నమాట. దీనివల్ల అంటే ఈ దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. మందులు, ఆల్బోజలాలు, క్లోనిజిపామ్, డైజిపామ్ ఇలాంటి మందులు యువత ఆన్లైన్లో తెప్పించుకొని విరివిగా వాడి వాళ్ళ యొక్క భవిష్యత్తును తప్పుదారి పట్టించుకుంటున్నారు. అది ఒకటి. తర్వాత అవగాహన లేకుండా ఈ మెడిసిన్స్ రావడం వలన పల్లె ప్రాంతంలో ఉండేవారు వారికి ఏ విధంగా వాడాలనేది అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ ఆన్లైన్ వ్యవస్థ వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆన్లైన్ వ్యవస్థను రద్దుపరచాలి అనేది మా యొక్క మొట్టమొదటి డిమాండ్. రెండవది వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ను మ్యానుఫ్యాక్చర్ లెవెల్లోనే అరికట్టాలి అని చెప్పేసి ఇంకొకటి. ఎందుకంటే అక్కడి నుంచి అరికడితే ఇప్పుడు తక్కువ డిస్కౌంట్లకు ఇప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చేసి అమ్మడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి స్పూరియస్ డ్రగ్స్ అరికట్టడం వలన ప్రజలకు నాణ్యతమైన మందులు అందజేయడమే మా కెమిస్టుల యొక్క ధ్యేయం. 3వ పాయింట్ వచ్చేసి ఈ కార్పొరేట్ సంస్థలకు పెద్ద డిస్కౌంట్లు ఇవ్వడం వలన ఈ మధ్య తరహా, చిన్న తరహా మెడికల్ స్టోర్ వారు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీరు ఎందుకంటే 12,40,000 మంది మా వాళ్ళు కెమిస్ట్ సోదరులు ఉన్నారు. వీరి మీద 4 నుంచి 5 కోట్ల మంది ఆధారపడిన వారు. వీళ్ళందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యమే మా యొక్క ధ్యేయంను, వ్యాపారం మాత్రం మా ధ్యేయం కాదు. కాబట్టి వీటితో పాటు మా హక్కులను కూడా మేము కాపాడుకోవడానికి మొత్తం ఆల్ ఇండియా బంద్ను 20వ తారీఖు నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజలందరూ సహకరించాలి. ప్రజలు కలిగిన ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ అసోసియేషన్ పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా నుంచి మేము మే 20న బంద్ తలపెట్టినాము. 19వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ రాత్రి 12 గంటల వరకు అన్ని మెడికల్ షాపులు బంద్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు బంద్ చేస్తున్నారంటే ఆన్లైన్ వ్యవస్థ పెరిగి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారు. ప్లస్ ఏంటంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, మెయిన్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ టోటల్గా ఒక ఈగల్ టీమ్ ప్రారంభం చేసింది. ఎందుకు ప్రారంభం చేసిందంటే నార్కోటిక్స్ డ్రగ్స్ తీసుకొని పిల్లలు చెడదారిన పడుతున్నారు. ఆ నార్కోటిక్ డ్రగ్ వేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో బాడీ మొత్తం పని రాకుండా అయిపోతుంది. అటువంటి వాళ్ళు డ్రగ్స్ అరికట్టడం కోసం మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్ ఒకటి, ఆన్లైన్ వ్యవస్థ ఒకటి. దీనివల్ల మెడికల్ షాపులకు చాలా ముప్పు జరుగుతుంది. సుమారు 12 లక్షల మెడికల్ షాపులు ఇండియా వైడ్. దాని తరపు నుంచి బతికే వాళ్ళు సుమారు 5 కోట్ల మంది దాకా ఉన్నారు. వీళ్ళంతా రోడ్డు పడే స్థాయికి వచ్చింది. అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు అంటే జనాలకి స్టాండర్డ్ కంపెనీ ఇవ్వడం లేదు, జెనరిక్స్ ఇచ్చి అధిక డిస్కౌంట్లు ఇచ్చి మోసం చేస్తున్నారు. అది జెనరిక్ మెడిసిన్ అనేది ఎవరికి తెలిసింది? ఒక మెడికల్ షాపులకు తప్ప ఎవరికి తెలియదు. అది జెనరిక్ మెడిసిన్స్, స్టాండర్డ్ కంపెనీలో జెనరిక్స్ మెడిసిన్స్ వచ్చినాయి. దానివల్ల అధిక డిస్కౌంట్లు ఇస్తున్నారు. ప్రజలు ఏంటంటే కన్నా డిస్కౌంట్ ఎక్కువ వస్తుందని తీసుకుంటున్నారు. కానీ ఇచ్చేది వాళ్ళు డాక్టర్ రాసిన మెడిసిన్, సేమ్ మెడిసిన్ కంపెనీ వేరు ఇస్తున్నారు. అది చాలా మోసపోతున్నారు ప్రజలు కూడా. అలానే ప్రజలు కోరుకునేది ఏంటంటే, దయచేసి 20వ తారీఖు కొనాల్సిన మందులు ఏదైనా ఉంటే హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు కానీ ప్రతి ఒక్కరు ముందే మెడిసిన్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణంలో రేపు నిర్వహించనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ సునీల్ శరణ్ స్వయంగా రంగంలోకి దిగారు. నేడు జిల్లా ఎస్పీ, ఏఎస్పీ మందాజావలి, సిఐలు సుధాకర్ రెడ్డి, అస్రార్ బాషా మరియు ట్రాఫిక్ సిఐ చాంద్ బాషాలతో కలిసి శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి అడుగులోనూ నిఘా ఉంచేలా, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హనుమాన్ జయంతి శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా శోభాయాత్ర సాగే మార్గాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. నంద్యాల 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో జరుగుతున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర సంబంధించిన ఈరోజు ప్రొసెషన్ రూట్ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చూసుకోవడం జరిగింది. సో మనం సఫిషియెంట్ గా బందోబస్తుకి ఫోర్స్ మేము పెట్టున్నాము. ఫోర్స్ తో పాటు డ్రోన్ పెట్రోలింగ్, సీసీటీవీ కెమెరా మానిటరింగ్, రూఫ్ టాప్ బందోబస్తు, సో అన్ని బందోబస్తు మేము పెట్టున్నాము. అండ్ ఆల్ కమ్యూనిటీస్ తో ఒక పీస్ మీటింగ్ పెట్టేసి అందరితో కోఆర్డినేషన్ లో ఇది బందోబస్త్ అండ్ శోభాయాత్ర స్మూత్ గా జరిగినట్లు మేము చూసుకుంటున్నాము. సో దీనికి అన్ని రకాల ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్ అండ్ వీ వుడ్ ఆల్సో అపీల్ టు పీపుల్ ఆల్సో టు కోఆపరేట్ మనకి రేపు ఉన్న శోభాయాత్ర. సో దానికి వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ గో ఆన్ స్మూత్లీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్ జీవోల దహనం. ఫిర్యాదులు లేని జిల్లాగా నంద్యాలను రూపుదిద్దాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. అల్మాన్పేట ఘటన, అమాయకులపై కేసులు పెట్టవద్దు, ముస్లిం ఫెడరేషన్ డిమాండ్. శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 2,64,000 రూపాయల విరాళం. ఈ నెల 20వ తేదీ మెడికల్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చిన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. నంద్యాలలో హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధం. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ సునీల్ శరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.